నమస్తే అండి. నమస్తే. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జరిగిన సంఘటన. తన భార్య వేరే వారితో వెళ్ళిపోయింది. భర్త పోలీసులతో సహాయంతో వెళ్ళి పట్టుకుని వస్తున్నారు. ఇంకా ఊర్లోకి అడుగు పెడతాం అనిపించుకున్న టైంలో పోలీసుల మధ్యలో ఆమెను గొంతు కట్ చేసి చంపేశారు. అంత ధైర్యం ఎలా వచ్చింది అతనికి? అప్పటివరకు తెచ్చుకుందామనే కదా వెళ్ళాడు. పరుగు పోతుంది అనుకున్నారా? ఎలా నా ఫేస్ వీళ్ళకి చూపించాలనుకున్నారా? ఏమనుకున్నారో తెలియదు, కానీ బాధితుడు కాస్త నిందితుడు అయిపోయారు. ఈ కేసులో మనం తరచి చూడవలసిన విషయం ఏంటి అంటే, అతను ఆమెని తీసుకొచ్చుకున్నది కక్ష సాధించుకోవడానికి కదా. ముందే మైండ్లో ఫిక్స్ అయి ఉంటాడు ఆయన. ఫిక్స్ అయ్యి, లేకపోతే కత్తిలు అవన్నీ ఎలా ఉంటాయి ఆయన దగ్గర? లేకపోతే ఎక్కడో ఉన్న భార్యని వాళ్ళు జడ్చర్లో ఉన్నారని తెలిసింది. ఇప్పుడు ఈయన మిస్సింగ్ కేసు పెట్టాడు, భార్య కనిపించట్లేదని. సరే, పోలీసులు కనిపెట్టారు, పలానా చోట ఉన్నాడు, పలానా చోట ఉన్నది ఆవిడ, పలానా అతనితో కలిసి ఉన్నది అని చెప్పి తెలిసింది. తెలిసినప్పుడు తీసుకొచ్చుకుంటాను, నాకు నా భార్య కావాలి అని వెళ్ళాడు. చూడండి, ఇదే కొంచెము నమ్మశక్యంగాని విషయం. మామూలుగా అయితే నువ్వు అలా వెళ్ళిపోయావా, ఇంకా మళ్ళీ నా దగ్గరికి రావడానికి వీల్లేదు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు చెడిపోయావు, నీకు శీలం లేదు, నీకు అది లేదు ఇది లేదు అని చెప్పి ఆ భార్యని, ఒకవేళ పెద్ద మనుషుల మధ్యలో పంచాయతీ జరిగి వచ్చిన తర్వాత అయినా సరే సాధించటానికే వీళ్ళు ఉంటారు తప్పితే పెద్ద మనసుతోటి ఆదరిస్తారు అని మట్టుకు అనుకోవటానికి వీల్లేదు. ఇలా భర్త ఇంకొక స్త్రీతో ఉన్నాడు అని తెలిసినప్పుడు పిల్లల కోసమైనా సరే ఆ స్త్రీ అతను వచ్చిన తర్వాత అతన్ని అంగీకరిస్తుంది. కానీ భార్య వేరొకరి దగ్గరికి వెళ్ళింది అన్న తర్వాత, వచ్చిన తర్వాత భర్త యాక్సెప్ట్ చేసేది మట్టుకు చాలా రేరు. కానీ కొంతమంది ఉన్నారు, మనం మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయినా సరే తెచ్చుకున్నాడు, పాపము తెచ్చుకున్నాడు, క్షమించారు అని. అయితే వీళ్ళిద్దరికి మధ్యలో ఇలా వెంటనే తీసుకొచ్చేయడం కాకుండా పోలీసులు అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించింది కూడా ఏంటి అంటే, ఇతనే వెళ్ళాల్సిన అవసరం లేదు ఆమెను తీసుకురావడానికి. ఇక్కడ పోలీసులు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇతను అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇతనికి కాదు కదా అడ్రస్ తెలిసింది, ఆమె ఎక్కడుందో అడ్రస్ చూపించడానికి కాదు కదా అతను రావాల్సింది. వీళ్ళే వెళ్ళి తీసుకుని వచ్చి జహీరాబాద్ తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ చేసి, అతని మనసులో ఏముంది, అతను ఏమనుకుంటున్నాడు ఈ అమ్మాయి పట్ల. ఇప్పుడు పోలీస్ కూడా ఒక క్షణం ఆలోచిస్తాడు, ఇతని ప్లేస్లో నేనుంటే నేను ఎలా బిహేవ్ చేస్తాను. అంతే కదా. ఇప్పుడు ఈ ఇద్దరికే కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది అనుకోండి. ఈ అమ్మాయి చనిపోలేదు, ఈ అమ్మాయిని ఊరు నుంచి తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి, జడ్చర్ల నుంచి తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలి అనుకోండి. కౌన్సిలింగ్ చేసేటప్పుడు మనం ఏమని కౌన్సిలింగ్ చేయాలి అంటే, అక్కడ రోల్ మార్చాలి. ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి ప్లేస్లో ఉన్నావు, నీ ప్లేస్లో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నిన్ను ఎలా అంగీకరించాలని నువ్వు అనుకుంటున్నావు అని కనుక అతన్ని అడిగామనుకోండి, ఒకవేళ ఇదే పని నువ్వు కూడా చేసి ఉండొచ్చు. చేసినప్పుడు ఆ అమ్మాయి దగ్గర నుంచి నువ్వేం ఆశిస్తున్నావు? కౌన్సిలింగ్లో ఇది ఒక మెథడ్, రోల్ చేంజ్ చేయడం అనమాట. ఆ ప్లేస్లో మనల్ని కూర్చోబెడతారు, రెండో పర్సన్ కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి అప్పుడు వచ్చేస్తాయి అతని మనసులో నుంచి అసలు తన లోపల ఏమనుకుంటున్నాడు. ఇప్పుడు ఇదే పని నువ్వు చేసావనుకో, ఆ అమ్మాయి ప్లేస్లో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వేం కోరుకుంటావు? సరే, నేను నా తప్పు తెలుసుకున్నాను, నేను వెనక్కి వచ్చేసాను, ఇదివరకిట్లాగా మనం ఉందాము, నువ్వు నన్ను ఇదివరకిట్లాగానే నన్ను నాతో ఉండు, నేను కూడా ఉంటాను అని కదా నువ్వు కోరుకుంటావు. ఆ అమ్మాయి అలాగే ఉంది, ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని అలాగే స్వీకరించాలి అనే థాట్ ప్రాసెస్ అతను ఇన్బిల్డ్ చేయాలి, మైండ్లోకి ఎక్కించాలి. ఇదే కౌన్సిలింగ్ అంటే. మీరు ఏమీ చేయకోకుండా అతనికి ఎంత కోపం ఉంటుంది.
నాకెంత అవమానం సమాజంలో. నా భార్య ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోద్దా? ఆ వెళ్ళిపోయిన దాన్ని నేను తీసుకొచ్చుకోవాలా? నేను ఈ రోడ్లో ఈ ఏరియాలో నేను ఎట్లా? అంటే సాధారణ ఈ భయాలు కూడా ఉంటాయి కదా, ఇంకో అతను వాళ్ళ వైఫే, మనం చాలా మంచిగా మాట్లాడుకుంటున్నాం కానీ కెమెరాల ముందు వాళ్ళలో అలా మాట్లాడరు. వెళ్ళిపోయింది అని ఆవిడేనంట వెళ్ళిపోయింది, వీడే సిగ్గు లేకుండా తీసుకొచ్చుకున్నాడంట, ఇవన్నీ మాట్లాడుకుంటారు. అందుకని ఏంటంటే అతనికి కొంత టైం ఇవ్వాలి. అసలు మీరు అతన్ని తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏంటి? పోలీసులు స్ట్రాటజీలోనే తప్పు ఉంది ఇక్కడ. ఎవరిని తీసుకెళ్ళాలంటే ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు, అమ్మ మేము చెప్తాం మీ అమ్మాయికి ఇట్లాంటి పని ఇంకోసారి చెయ్యను అని చెప్పి అతనికి చెప్పుకోవాలి. అతన్ని కన్విన్స్ చెయ్యండి మీరు అందరూ కలిసి, అప్పుడే మీ అమ్మాయి కాపురం నిలబడుతుంది అని చెప్పాలి ఈ పోలీసులు. అంతేగాని వీళ్ళు అసలు అతన్ని తీసుకుని వెళ్ళడం ఏంటి? కానీ పెళ్ళయ్యి పిల్లలున్న భార్య ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయింది అని అంటే దానికి గల కారణాలు కూడా ఉంటాయి కదా. అదే నేను అంటున్నా, అసలు ఏమై ఉండొచ్చు? పోనీ ఇతను మంచివాడైతే కూడా ఆమె ఎల్లుండొచ్చు, ఇతను చెడ్డవాడైతే కూడా ఎల్లుండొచ్చు. ఎలా వెళ్ళినా కానీ ఒక పురుషుడు వెళ్ళిన దాన్ని ఒక మహిళ జీర్ణించుకున్నంతగా మహిళ వెళ్ళిన దాన్ని పురుషుడు జీర్ణించుకోవాలని ప్రస్తుతం మన సమాజంలో అలా లేదు. ప్రస్తుతం మనం ఎప్పుడైనా నేల విడిచి సాము చేయకూడదండి. మన సమాజంలో ఏం పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితులకు తగ్గట్లు ఈ సమస్యకి పరిష్కారం ఎట్లా అని ఆలోచించాలి. ఇప్పుడు అతనికి చెప్పవలసింది ఏంటంటే, అయ్యా ఒకవేళ నువ్వే అమ్మాయి అయి ఉండి నువ్వే ఇలాంటి పని చేస్తే నువ్వేం కోరుకుంటావు? సహజంగా ఇప్పుడు జడ్జి అడుగుతాడండి కోర్టులో, హత్య చేసిన వాడిని కూడా అడుగుతాడు. ఏం చెప్తాడు? అంతా నిరూపణ అయిన తర్వాత కూడా నేను ఇంకెప్పుడు చేయనండి, నన్ను విడిచిపెట్టండి, ఈ తప్పు క్షమించండి, ఈసారికి క్షమించండి, ఇంకొకసారి చేయనండి అని చెప్తారు. ఇప్పుడు హత్య చేసినంత పెద్దదైతే కాదు కదా ఇది భరోసా వాళ్ళకి అప్పచెప్పున్నట్లయితే ఈ కేసుని వాళ్ళు ఇంకొంచెం బెటర్గా డీల్ చేసి ఉండేవాళ్ళు. పోలీసులు వెంట ఈ భర్త వెళ్ళడమే పొరపాటు జరిగింది. కారులో పోలీసుల సమక్షంలో ఇంకా ఊరొస్తుంది అనిపించుకున్నప్పుడు కట్ చేశాడు అతను. అంతవరకు సరైన సమయం కోసం అదును కోసం వెయిట్ చేసి ఇదేంటి అంటే, నేను అతనికి ఆ విధంగా శిక్షించే హక్కు అతనికి లేదు. అతనికి ఏ హక్కు ఉంది అంటే, నువ్వు అలా వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు నా భార్యగా ఉండటానికి వీల్లేదు అని చెప్పి, నాకు ఈ భార్య అక్కర్లేదు అని సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, వివాహేతర సంబంధాలు విషయంలో భార్య కానీ భర్త కానీ వివాహేతర సంబంధంలోకి వెళితే గనక, దాన్ని నిరూపణ చేయగలిగితే గనక దానిని మీరు విడాకులకి గ్రౌండ్గా పనికొస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. ఇప్పుడు నీకు ఎంచక్క గ్రౌండ్ దొరికింది, నువ్వు విడాకులకి వేసుకోవాలని ఉండాల్సింది. ఇప్పుడు జరిగింది ఏంటి? ఈమె చచ్చిపోయింది, నువ్వు జైలుకి పోయావు, పిల్లల సంగతి ఏంటి? ఆ జ్ఞానం ఉండట్లేదు కదా. వాళ్ళు ఆ పరిస్థితుల్లో అంతే ఆవేశంలో ఉంటారు. ఇది అంచనా వేయలేకపోవడం పోలీసులు తప్పిదం. నేను అందుకే మొదటి నుంచి నేను ఇది పోలీసులు తప్పిదం అని మాట్లాడుతుంది అందుకు. ఇప్పుడు పక్కన మనం పోలీసులు చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారని చెప్తూనే కొన్ని చోట్ల పోలీసులు ఇది చాలా ఇన్సెన్సిటివ్గా వ్యవహరించారు. అసలు వాళ్ళకి కొంచెం అంటే కొంచెం బుర్ర పెట్టుంటే గనక వీళ్ళు అసలు వాళ్ళతో పాటు అతను తీసుకుని వెళ్ళేవాళ్ళు కాదు. ఆ అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత అయినా సరే సఖీ సెంటర్లో పెట్టి ఆ అమ్మాయికి కావాల్సినంత కౌన్సిలింగ్ ఇచ్చి, అసలు నువ్వు ఇలా వెళ్ళడానికి గల కారణం ఏంటమ్మా, ఇలా వెళ్తే నీ పిల్లలు ఏమైపోతారు, నీకు బాధ్యత లేదా, పిల్లల్ని కన్నావు కదా, ఒక పెళ్ళంటే ఏంటి, పెళ్ళిలో నుంచి నువ్వు ఇలా బయటికి వెళ్ళిపోతానంటే ఎలాగా, కోర్టు ద్వారా విడాకులు తీసుకోకుండా నువ్వు ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు, నీకు అంతగా నీ భర్త నచ్చకపోతే నువ్వు విడాకులు తీసుకోవాలి కానీ ఇలా చేయకూడదు, ఇట్లాంటివి చెప్పాల్సింది. ఇదంతా ఎవరు చెప్తారు? భరోసాలో కౌన్సిలర్ అయితేనే చెప్పగలుగుతారు. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ ఆ అమ్మాయి మరణ శాసనాన్ని ఆ అమ్మాయే రాసుకుంది, ఆయన జైలు జీవితాన్ని ఆయనే రాసుకున్నాడు అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. పైగా ఇక్కడ అన్యాయం అయిపోయింది పిల్లలు. థ్యాంక్ యూ అండి.